హాయ్ అండి. నేను మీ చిట్టి లాగ్స్. ఈ వీడియోలో మునగాకు, కరివేపాకు కలిపి ఎలా కారపొడి చేయాలో చూపించేస్తాను. ముందుగా సాల్ట్ వాటర్‌లో ఈ మునగాకునంతా చక్కగా కడిగేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఎండలో ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండా. అలానే సేమ్ కరివేపాకు కూడా కడిగేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోవాలండి. చూపించిన విధంగా పోపు దినుసులను తీసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై అవనివ్వాలండి. జీలకర్ర, చింతపండు, ఎల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ చూపించాను కదండి. అవన్నీ చక్కగా 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని లైట్గా ఫ్రై అవనిద్దాము. మరి మునగాకు, కరివేపాకు కారం చాలా ఆరోగ్యానికి మంచిదండి, హెల్త్కి. మేము 1 మంత్కి ఒకసారి ఇలా చేసి పెట్టేసుకుంటామండి. మరి చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, మునగాకు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇలా ఎండుమిర్చిని కూడా వేసేసుకొని, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చిని కూడా వేసేసుకొని, చింతపండు ఇలా విడివిడిగా తీసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై అవనిద్దామండి. ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి, మరి పొడి చేయాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయొద్దు. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనిద్దామండి. అదే కళాయిలో మనం క్లీన్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని ఇవి చక్కగా క్రిస్పీగా మనకు అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. మరి 1 మంత్ వరకు నిల్వ ఉండాలి కదండి. తడి అనేది లేకుండా మనము ఆరబెట్టేసుకొని చక్కగా క్రిస్పీగా మనం ఫ్రై చేసేసుకుందాం. ఇలా మనము పట్టుకుంటే విరిగిపోవాలండి, ఆ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. సేమ్ అలానే మునగాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. అసలు తడి అనేది లేకుండా మనము చూసుకోవాలండి. మెయిన్ చూడండి, చూపిస్తాను కదండి, చూపించిన విధంగా అలా చక్కగా మనకి డ్రైగా అయిపోవాలండి. ఇది కూడా చక్కగా మనం ఫ్రై చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆరబెట్టేసుకుందాము. వేడి తగ్గేంత వరకు మనం మిక్సీ పట్టాలి కదండి, వేడి పోయేంత వరకు మనము చల్లారనిద్దాము. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా మనము మిక్సీ పట్టేసుకుందాము. విడివిడిగా మిక్సీ పట్టుకోండి. ఇవన్నీ కలిపి పెట్టుకుంటే మనకు అంత మెత్తగా అనేది అవ్వదు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, అలా పొడి పొడిగా మనకి అయిపోవాలండి. ఇది రైస్కైనా మరి టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి.